హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ విష్ణు. సో ఈరోజు మనం మోటోలో సెటప్ ఎలా చేస్తామో చూడండి. మోటోలో సెటప్ రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి హెల్మెట్ స్ట్రాప్ అనేసి ఒకటి ఉంటుంది, ఇలాంటిదైతే ఉంటుంది. సో ఇలాంటిది ఒకటి తీసుకోవచ్చు. లేదు అంటే మనకి యాక్షన్ కెమెరాతో పాటు ఇంకోటి మౌంట్ లాగా ఒకటి ఇస్తారు, అదేనా తీసుకోవచ్చు. అది వచ్చేసి ఎలా సెట్ చేయాలో అది వేరే కొత్త హెల్మెట్లో కొనుక్కున్న తర్వాత అయితే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేనైతే కెమెరా హెల్మెట్ యొక్క ఇది వచ్చేసి హెల్మెట్ యొక్క స్ట్రాప్. ఓకేనా, దాన్ని ఆల్రెడీ ఫిక్స్ చేసేసాను. సో జస్ట్ ఇప్పుడు వచ్చేసి ఎలా మౌంట్ చేస్తాను ఏమేసి చూపిస్తాను. సో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే, మనకి కావాల్సిన ఐటమ్స్ ఏమేమంటే, ఇది వచ్చేసి టైప్ సిలో ఓటీజీ ఆడియో కనెక్టర్ అనేసి ఉంటుంది, ఇది ఒకటి తీసుకోవచ్చు. ఇంకోటి మైక్ ఒకటి. మైక్ మనకు వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. టూ టైప్స్లో డిఫరెన్స్ ఏమంటే, ఇక్కడ వచ్చేసి 2 పిన్స్ అయితే ఉంది. ఇది 3.5 mm జాకే. ఇంకోటి వచ్చేసి దీంట్లోనే 3 లైన్స్ బ్లాక్ ఆఫ్ ఉంటుంది, అది కూడా 3.5 mm జాక్తోనే ఉంటుంది. సో రెండు కూడా సేమ్. ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఉంటే ఇలాంటిది తీసుకోవచ్చు. ఇంకోటి యాక్షన్ కెమెరా. ఇదేనండి ఓటీజీ ఆడియో కనెక్టర్. 3.5 mm నుంచి ఆడియో కనెక్టర్. ఇది కెమెరా యొక్క మౌంట్. దీన్ని మధ్యలో ఫిక్స్ పెట్టి స్క్రూతో మనం లాక్ చేసుకోవాలి. టైట్గా అయితే లాక్ చేసుకోవాలండి. ఓకేనా, తర్వాత మనం వచ్చేసి మైక్ లోపల అయితే ఫిక్స్ చేసేద్దాము. మనం మైక్ వచ్చేసి ఎప్పుడు కూడా కరెక్ట్గా మౌత్ దగ్గర కాకుండా చిన్ని కింద పెట్టుకున్నామంటే మనం బ్రీతింగ్ ఒక వాయిస్, బ్రీతింగ్ ఒక సౌండ్ కూడా వినిపించకుండా ఉంటుంది. మైక్కి స్పాంజ్లా ఉంటుంది మైక్కి. దీన్ని యూజ్ చేసుకుంటూ కాస్త నాయిస్ లాంటివి ఎక్కువ రాకుండా ఉంటుంది.
జాక్ ఉంటుంది కదా, దాన్ని కెమెరాకి అయితే కనెక్ట్ చేస్తున్నాము. కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫోన్కి అయితే కనెక్ట్ చేసేసాము. దానికి సెట్ చేసాము. నెక్స్ట్ వీడియో యొక్క వాయిస్ ఓవర్, వీడియో యొక్క క్వాలిటీ అండ్ సౌండ్ యొక్క క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేద్దాము. ఇది మన మైక్. ఇప్పుడు రికార్డ్ చేస్తున్న వీడియో వచ్చేసి యాక్షన్ 4 కెమెరాలో నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. సో దీంట్లో ఏమైనా మైక్ యొక్క రికార్డింగ్ ఎలా ఉందో కూడా మీకు తెలిసి బాగానే వినిపిస్తుంది అనుకుంటా. వ్యూ కూడా బాగానే కనిపిస్తుంది అనుకుంటా, ఎందుకంటే నాకైతే తెలీదు. ఎడిటింగ్లో అయితే నేను చూసి ఎలా ఉందో, ఏమైనా సెట్టింగ్స్ ఏమైనా మార్చాలేమో చూడాలి. సో హోప్ సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ప్రీవియస్ వీడియో కానీ మీరు చూడలేదంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి.